ఆంధ్రప్రదేశ్లో గడిచినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత మళ్ళీ ఏ రకంగా పుంజుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి కేసుల్లో ఆయన మళ్ళీ ఇరకాటంలో పెట్టి జైలుకి పంపించాలి అనేసి చంద్రబాబు నాయుడు ఇంకొక వైపు నుంచి ఆయన ఫోకస్ ఆయన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే జైలుకు వెళితే ఎలక్షన్కి కొన్నాళ్ళ ముందు జైలుకి వెళ్ళిన చంద్రబాబు సీఎం అయ్యారు, అంతకుముందు జైలుకి వెళ్ళిన జగన్ సీఎం అయ్యారు, రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇది అప్లై అవుతూ వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో త్వరలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అనేది వైసీపీ పార్టీ వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఎందుకు, దీని వెనక ఉన్నటువంటి పాయింట్ ఏంటి? ఒకసారి మీరు కేంద్రంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేయండి. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏపీలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే. అంటే 2-3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం అంటాం. ఒక పార్టీకి సొంతగా మెజారిటీ రాలేదు కాబట్టి కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ని, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ని తీసుకుని అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ. ఏపీలో ఒంటరిగా వచ్చినా కూడా బీజేపీతో జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కాస్తంత డేంజర్ జోన్లో ఉంటాయి. అంటే ఏపీలో డేంజర్ జోనే లేదు, కానీ టీడీపీకి ఖచ్చితంగా కేంద్రంలో మాత్రం డేంజర్ జోన్ ఉంది. అయితే డేంజర్ జోన్లోంచి బయటపడి 4వసారి పీఎం అవడం ఎలాగా అనేది నరేంద్ర మోడీ యొక్క బిగ్గెస్ట్ ప్లాన్. 4 సార్లు ప్రధానమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేశానని చరిత్రలో నిలిచిపోవాలని ఆయన అనుకుంటారు. ఖచ్చితంగా 3 సార్లు అయిపోయింది, 4వసారి. అయితే 4వసారి పూర్తి అవ్వడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది తెర మీద తీసుకురావడానికి, దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నికలు పెట్టడానికి నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. దేశం మొత్తం ఒకే ఎన్నికలు అంటే ఎంపీ ఎలక్షన్లో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మొత్తం కూడా ఒక్క రోజులో, అంటే ఒక ఫేజ్లో, మొన్న నడిచింది చూసారా, మే మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు నడిచాయి. అట్లా ఒక 2 నెలల్లో లేకపోతే నెలన్నర తీసుకొని 45 రోజుల్లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఎంపీ ఎన్నికలు, అన్ని ఎమ్మెల్యే ఎన్నికలు ఒక్క దెబ్బకు తేల్చేస్తారు. అట్లా ఎప్పుడైనా మధ్యలో ముఖ్యమంత్రులు చనిపోవడం ఇంకోటి జరిగితే డెప్యూటీలతో లాగిచ్చేస్తారు, ప్రభుత్వాలు పడిపోతే ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చేలాగా చూస్తారు. సో దీనికి సంబంధించి ఒక భారీ చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అది కనుక వర్కౌట్ అయితే రానున్న 2 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ అది ఉంటుంది. ఎందుకంటే 2026లోనో 27లోనో ఆ జమిలీ ఎన్నికలను తెర మీద తీసుకొస్తే అక్కడ నుంచి ప్రతి ఎన్నికని కూడా, ఆ తర్వాత జరిగే ప్రతి ఎన్నిక కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎలక్షన్ జరిగిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇట్లా జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడం 2-3 ఏళ్ళకి తథ్యం అనే మాట వినిపిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి కూడా మీరు కామెంట్ చేయండి.